జర్నలిస్టు జర్నలిస్టు మరి తిప్పలడగవాయే జర్నలిస్టు మరి నీ ఆకలి సంగతి జర్నలిస్టు చాలా జిల్లాల్లో వచ్చిన వాళ్ళు పడ్డ ఇబ్బందులు ఏమిటో మా వాళ్ళందరికీ బాగా తెలుసు. అంటే ఈ వృత్తిలో కొనసాగడం ఇవాళ దీనికి కారణము నేను సోషల్ మీడియా ఆవిర్భావము మరొకటి నేను చెప్పలేను. కారణం ఏంటంటే సోషల్ మీడియా వల్ల జరుగుతున్న మేలు ఉన్నది, కీడు ఉన్నది. కానీ ప్రభుత్వాలు మాకు సంబంధించిన చట్టాలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ వృత్తికి నష్టం కలగకుండా, ఈ వృత్తి కొనసాగింపుకు ఇబ్బంది లేకుండా ఉంటుందనేది మా అభిప్రాయం కాదా అనేది. కాబట్టి ప్రతి ఏటా 2 సార్లు జర్నలిస్టులకు, కుటుంబ సభ్యులకు ఉచితంగా వైద్య సదుపాయం, వైద్య పరీక్షల ఏర్పాటు ఒకటి చేస్తే అన్ని జిల్లాల్లో ఎక్కడికక్కడ ఇది పెద్ద ఇబ్బందికరమైంది కాదు, ఖర్చుతో కూడింది కూడా కాదు. ఈ ప్రభుత్వానికి అంత పెద్ద వ్యవస్థ ఉంది కనుక అలాంటి ఏర్పాటు చేస్తే ఇది కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది అనేది పనితీరు సరిగా ఉందని నేను భావించడం వల్ల. దానికి కారణం మేము ఎందుకని మా డిమాండ్లో ఒకటి కూడా పెట్టాం. సిబ్బంది కొరత అయి ఉండవచ్చు, లేకుంటే అధికారులు తక్కువ కాలం ఉండడం, వెంటనే మేము పెద్ద ఎక్కువ మొత్తం కట్టలేం. కానీ 1000-1500 ఎవ్రీ ఇయర్ ప్రతి సభ్యుడు కట్టాలి అంటే మా సభ్యులది మేము బాధ్యత వహించేది చెల్లించే ఏర్పాటు చేయాలి. కానీ పెన్షన్ వచ్చే ఏర్పాటు చేయండి, జర్నలిస్టులకు, రిటైర్ అయిన జర్నలిస్టులకు పెన్షన్ వచ్చే ఏర్పాటు చేయండి. ఇస్తున్నారు, కేసులు పెడుతున్నారు, దీనికి సోర్స్ చెప్పని అడుగుతున్నారు. దీనికి కారణం ఏంటి అంటే ఇది డిజిటల్ మీడియా ప్రైవసీ యాక్ట్. ప్రభుత్వానికి ప్రైవసీ ఎక్కడి నుంచి వస్తుందో నాకైతే తెలియదు. ప్రభుత్వ అధికారులకు ఎలా ఉంటుంది ప్రైవసీ? మంత్రి గారు కానీ, సంబంధిత మంత్రులు కానీ, అధికారులు కానీ వాళ్ళందరూ కూడా స్పందించి చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసుకొని సందర్భంగా తెలియజేస్తాను. సబ్సిడైజ్డ్ ప్రైజెస్ మీద ఈ గృహవసతి కల్పించడంలో కానీ ఎప్పుడు వ్యతిరేకంగా లేదని చెప్పేసి మీకు మనం చేస్తాను. గతంలో జీవోలు ఇచ్చిన, లేదు టిట్కోలో మీకు ఇల్లు శాంక్షన్ చేస్తానికి 100 కోట్ల రూపాయలని ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేసిన, లేదు హ్యాపీనెస్లో మీకు సబ్సిడైజ్డ్ ప్రైజెస్తో ఇల్లు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నా, అదంతా కూడా జర్నలిస్టు సోదరులకి తోడుగా ఉండాలనే ఆలోచనతోనే చెప్పేసి కూడా మనం చేస్తాను. అదే ఆలోచనని